హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్వా టెక్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనం హైపర్-వి అంటే ఏంటి, సో హైపర్-వి ఎలా ఇన్స్టాల్ చేయాలి లేదా ఎనేబుల్ చేయాలి, సో అండ్ దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో హైపర్-వి అనేది మైక్రోసాఫ్ట్ వాడి వర్చువలైజేషన్ టెక్నాలజీ అన్నమాట. సో అంటే మన ఫిజికల్ మెషిన్లో అంటే మన మన ల్యాప్టాప్లో మన విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. కానీ మనం లైనక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటాం, విండోస్ సర్వర్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటాం. సో అలా చేయాలి అంటే డైరెక్ట్గా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలంటే ప్రతిసారి ఫార్మాట్ చేయాలి అండ్ మన డేటా ఉంటుంది, అంత డిఫికల్ట్ టాస్క్ అనమాట. బట్ హైపర్-విని ఉపయోగించి మనం ఈ హైపర్-విని కానీ ఎనేబుల్ చేస్తే మన ఆపరేటింగ్ సిస్టంలో మనం హైపర్-విని ఉపయోగించి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లోపల విండోస్ 11 ఇన్స్టాల్ చేసుకోవచ్చు, విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఉబంటు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో సెంటోస్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మన హార్డ్వేర్ని వర్చువలైజ్ చేస్తుంది ఈ హైపర్-వి అనేది. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ డయాగ్రామ్ చూడండి. సో నేను నా ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను, ప్రొఫెషనల్ వర్షన్. సో సపోజ్ 16 GB అనుకుందాం నా ల్యాప్టాప్ మెమరీ. సో నేను హైపర్-వి ఎనేబుల్ చేశాను. సో ఈ హైపర్-వి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నేను హైపర్-వి సాఫ్ట్వేర్లో విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. 2022 ఏ వర్షన్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు విండోస్ సర్వర్, అండ్ విండోస్ 10 ఇన్స్టాల్ చేయొచ్చు, విండోస్ 11 ఇన్స్టాల్ చేయొచ్చు, మనకి కావాలనుకుంటే లైనక్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే సో నాకు 16 GB ర్యామ్ ఉంది నా ఫిజికల్ ల్యాప్టాప్లో. సో విండోస్ సర్వర్కి నేను 4 GB ర్యామ్ ఇచ్చాను, విండోస్ 10కి 2 GB ర్యామ్ ఇచ్చాను, విండోస్ 11కి 2 GB ర్యామ్ ఇచ్చాను. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ అంటే లైసెన్స్డ్ వర్షను. సో ఈవెన్ ఎంఎన్సి ఆర్గనైజేషన్స్లో సో ఇది ఒకే మల్టిపుల్ సర్వర్స్లో ఒకే సిస్టంలో అంటే ఒకటే సర్వర్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మల్టిపుల్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయడానికి కూడా ఉపయోగిస్తారనమాట ఇన్ ఎంటర్ప్రైజ్ అంటే ఎంఎన్సి కంపెనీస్లో. బట్ మనకేంటంటే ప్రాక్టీస్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. సో సపోజ్ హైపర్-వి ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. జస్ట్ హైపర్-వి మేనేజర్ అని టైప్ చేయండి. సో హైపర్-వి మేనేజర్ అని టైప్ చేయండి. సో ఓపెన్ చేయండి. సో ఎవరికైనా ఇది రాలేదనుకోండి, సో మీరు హైపర్-వి అని టైప్ చేయగానే ఇది రాలేదనుకోండి హైపర్-వి మేనేజర్ అని, సో మీ దాంట్లో ఎనేబుల్ లేదని, మీ సిస్టంలో హైపర్-వి ఎనేబుల్ లేదని. సో అలా ఎనేబుల్ లేదంటే హైపర్-వి ఎలా ఎనేబుల్ చేయాలని నేను సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియోలో చూడండి. సో విండోస్ 11 ప్రొఫెషన్ కానీ విండోస్ 10లో కానీ విండోస్ సర్వర్ లాగానే సేమ్ ఆప్షన్ అనమాట, ఒకేలా ఎనేబుల్ చేయొచ్చు. సో అది హైపర్-వి అనేది ఒక విండోస్ ఫీచరు. ఎవరికైనా ఇది లేకపోతే మీరు ఆ, ఆ వీడియో చూసి తెలుసుకోండి. సో నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, హైపర్-వి ఎనేబుల్ చేయటం ఎలా అని ఉంటుంది. సో ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇది హైపర్-వి అనమాట. ఫస్ట్ మనం కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇలా ఉంటుంది. సో హైపర్-వి మేనేజర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ టు సర్వర్ అనాలి. సో లోకల్ కంప్యూటర్ అని ఓకే నొక్కాలి. అప్పుడు ఇలా వస్తుంది. సో నేను ఆల్రెడీ విండోస్ 11 విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను. సో అందుకే ఇవి రన్నింగ్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో కొత్తగా మెషిన్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్, కొత్తగా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ న్యూ వర్చువల్ మిషన్. సో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. దీనికి సపరేట్ వీడియో చేస్తాను నేను, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో ఇది మెయిన్ దాని హైపర్-వి అంటే ఏంటి, దాని యూజేజ్ పర్పస్ ఎలా ఉపయోగపడుతుంది దాని కోసమే ఈ వీడియో చేశాను. అందుకే నేను బేసిక్గా చూపిస్తాను. సో ఇది విండోస్ సర్వర్ అనమాట. బేసిక్గా ఇది నా ఫిజికల్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఫిజికల్ ఆపరేటింగ్ సిస్టంలో హైపర్-వి ఇన్స్టాల్ చేశాను. హైపర్-విలో విండోస్ సర్వర్ SADC అనే నేమ్ ఇచ్చి ఒక విండోస్ సర్వర్ని ఇన్స్టాల్ చేశాను. సో ఇది విండోస్ సర్వర్ నాకు. సో చాలా రోజులైంది, ఐ డోంట్ థింక్ ఐ రిమెంబర్ ద పాస్వర్డ్. బట్ ఇది విండోస్ సర్వర్ అనమాట. సో ఇది విండోస్ 11 ఇన్స్టాల్ చేసింది, ఫ్రెష్గా ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను ఇది. సో ఇది విండోస్ 11 అనమాట. సో ఈ విధంగా ఇది ఫిజికల్ మెషిన్లో హైపర్-వి, అండ్ హైపర్-విలో నేను విండోస్ 11 ఇన్స్టాల్ చేశాను, విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను. సో మీరు ఇలాగే లైనక్స్ కావాలంటే లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నా ల్యాప్టాప్ వచ్చేసి 32 GB ర్యామ్ ఉంది. సో అందుకే నేను 4 GB విండోస్ 11కి ఇచ్చాను, విండోస్ సర్వర్కి 2 GB ఇచ్చాను. సో లైనక్స్ కూడా చేసుకోగలను. మీ ల్యాప్టాప్లో 16 GB ఉంటే సో మీరు 4 GB
విండోస్ సర్వర్కి ఒక 2 GB విండోస్ 11కి ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక లైనక్స్కి ఒక 4 GB ఇవ్వచ్చు. సో ఆ విధంగా 60 GB ఉంటే ఒక 8 GB నుంచి 8 GB వరకు మనం వర్చువల్ మెషిన్స్కి ఇవ్వచ్చు. అప్పుడు మన ఫిజికల్ మెషిన్ స్లో అవ్వకుండా ఉంటుంది. సో ఇది ప్రాక్టీస్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ సో మైక్రోసాఫ్ట్ వాడు ఇదే టెక్నాలజీ బేస్ చేసుకొని ఎజూర్ ఎజూర్ క్లౌడ్ని కూడా డెవలప్ చేశాడనమాట ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని ఉపయోగించే. సో ఇన్బిల్ట్గా ఇది హైపర్-వి అనేది ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయలేము. ఇది విండోస్ 10 హోమ్ వర్షన్లో రాదు. అండ్ విండోస్ 11 కూడా హోమ్ వర్షన్లో రాదు. విండోస్ సర్వర్లో వస్తుంది. విండోస్ 10, 11 ప్రొఫెషనల్ వర్షన్లో, ఎంటర్ప్రైజ్ వర్షన్లో, ఎడ్యుకేషన్ వర్షన్లో మాత్రమే వస్తుంది హైపర్-వి. సో సో ఇవి హైపర్-వి యూజెస్ అన్నమాట. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చూపించాను కదా, నేను సిస్టంలో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తున్నాను హైపర్-వి ఉపయోగించి. సో ఇది టెస్టింగ్కి ఉపయోగపడుతుంది, ల్యాబ్ ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన ఫిజికల్ మిషన్లో ఇన్స్టాల్ చేసి చేయడం కన్నా ఇలా దీనిలో టెస్ట్ చేసుకుంటే ఈజీ అనమాట. అండ్ అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ అన్నీ టెస్ట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు విండోస్ సర్వర్లో యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది. వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి ఈ హైపర్-వి అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో సిస్టమ్ అడ్మిన్స్కి, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో సర్వర్ కన్సాలిడేషన్ అంటే సర్వర్స్గా కూడా, అంటే నేను చెప్పాను కదా ఎంఎన్సి కంపెనీస్లో సో ఒక 96 GB ర్యామ్ ఉన్న ఒక జియాన్ సర్వర్ వాడు పర్చేజ్ చేసి దాంట్లో మల్టిపుల్ సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తాడనమాట హైపర్-వి టెక్నాలజీలో ఉపయోగించి. సో ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. బట్ మనకి టెస్టింగ్ ప్రాక్టీస్ పర్పస్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది హైపర్-వి అనేది. సో మనం దీంతో ఓన్లీ ఇన్స్టాల్ చేయటమే కాదు, నెట్వర్కింగ్ కూడా మేనేజ్ చేయొచ్చు. అంటే మనం ఈ ఈ 3 మిషన్లకి ఒక స్విచ్ క్రియేట్ చేయొచ్చు. ఆ స్విచ్ క్రియేట్ చేసి ఓకే మనకు కావాలంటే ఇంటర్నల్ నెట్వర్క్ని ఎనేబుల్ చేయొచ్చు, ప్లస్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో ఒక 10 సిస్టమ్స్ ఎలా అయితే కనెక్టెడ్ ఉండి ఒక సర్వర్కి సెంట్రలైజ్డ్గా మేనేజ్ చేస్తామో, అలాగే ఇందులో ఉన్న ఈ ఈ 3 మిషన్స్ని ఒక సర్వర్కి కనెక్ట్ చేసి ఈ సర్వర్కి కనెక్ట్ చేసి మిగిలిన 2 మిషన్స్ని మనం దీని ద్వారా మేనేజ్ చేయొచ్చు. సో విండోస్ సర్వర్ ఉపయోగించి. సో ఆ విధంగా కనెక్టివిటీ కూడా మనం హైపర్-వి స్విచ్ అని ఉంటుంది, స్విచ్ మేనేజర్ అని. సో వీటి ద్వారా కనెక్టివిటీ కూడా మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇక్కడ చూడొచ్చు. 1 minute. సో ఇది ఏ నెట్వర్క్ కనెక్ట్ అయ్యిందనే సెట్టింగ్స్లో నెట్వర్క్ అడాప్టర్ అని ఉంటుంది. సో ఇది డిఫాల్ట్ స్విచ్ కనెక్ట్ అయ్యింది. సో లేదు డిస్కనెక్ట్ చేయాలంటే నాట్ కనెక్టెడ్ అని సో పెట్టి ఓకే ఇస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. అండ్ హార్డ్ డిస్క్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మెమరీ కావాలంటే పెంచుకోవచ్చు. కానీ సిస్టమ్ అనేది ఆఫ్ చేయాలి. మెమరీ చేంజ్ చేసినప్పుడు హార్డ్ డిస్క్ యాడ్ చేసినా కానీ సిస్టమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి చేయాలి. అండ్ సెక్యూర్ బూట్ ఎనేబుల్ కావాలనుకుంటే ఎనేబుల్ చేయొచ్చు, వద్దనుకుంటే డిజేబుల్ చేయొచ్చు. సో వర్చువల్ ప్రాసెసర్ ఏంటంటే మోస్ట్లీ సో ఇది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనం ఇక్కడ ప్రాసెసర్ని కాన్ఫిగర్ చేయలేము. ఓన్లీ ఎంటర్ప్రైజ్ వర్షన్స్లోనే ప్రాసెసర్ని కూడా కాన్ఫిగర్ చేసే ఆప్షన్ ఉంటుంది ఆఫీస్లో. సో మనకి ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి అంత అవసరం ఉండదు అనమాట ప్రాసెసర్. సో నాట్ కాన్ఫిగర్డ్ సోర్స్ కంట్రోల్స్. ఓకే. సో ఈ విధంగా మనం హైపర్-వితో మన ప్రాక్టీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరైనా అంటే హైపర్-వి గురించి ఇంతకుముందు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. హైపర్-వి ఎలా ఎనేబుల్ చేయాలో మీకు ఇక్కడ టైప్ చేసిన హైపర్-వి కనిపించట్లేదు అనుకోండి. సో ఈ హైపర్-వి సో ఎలా ఎనేబుల్ చేయాలనేది ఒక సపరేట్ వీడియో చేశాను నేను. సో ఆ వీడియోలో చూసి హైపర్-వి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సో ఒక విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. విండోస్ 10, విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేయాలి హైపర్-విలో అనేది. అండ్ ఇది ఇన్స్టాల్ చేయాలంటే దీనికి ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ ఎలా చేయాలనేది ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఫ్రమ్ అఫిషియల్ వెబ్సైట్. సో ఆ వీడియో చూసి ఐఎస్ఓ ఇమేజ్ విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ డౌన్లోడ్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో సో ఎలా ఇన్స్టాల్ చేయాలి హైపర్-వి అనేది చెప్తాను. సో దీంట్లో ఓన్లీ హైపర్-వి అంటే ఏంటి, ఉపయోగాలు వరకు చెప్పాను అనమాట. సో థ్యాంక్ యూ. దట్స్ ఇట్ గాయ్స్.
Thank you for watching. Please like and subscribe. Thank you.